హాయ్ అండి. వండిన బిర్యానీ తింటున్నాం అనమాట. ఇప్పుడు మిగిలిన స్టోరీ కంటిన్యూ చేద్దాం. మీ ఆయన వచ్చిన తర్వాత ఏమైందో చెప్పమ్మా అన్నాను. మా ఆయన వచ్చిన తర్వాత ఏముంది చెప్పడానికి, మా ఆయన తన ఒక్కగానొక్క చెల్లెలైన తన చెల్లెలు కూతురు తన మేనకోడలనిచ్చి తన రెండో కొడుకు పెళ్లి చేయాలని చెప్పాడంట. అక్కడ చూస్తేనేమో రెండో అబ్బాయి నేను చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటాను, లేదంటే ఇంకొక అమ్మాయిని నేను చేసుకోను, మా అన్నకి ఇవ్వనన్న అమ్మాయి కనీసం నాకు భార్యగైనా మా ఇంటి కోడలుగానే మొండిగా కూర్చున్నాడు. ఇంకేం చేస్తాం, మా ఇంట్లో ఈ రెండో కోడల గురించి ఒక చిన్నపాటి కురుక్షేత్రమే జరిగింది. అలా జరిగిన తర్వాత ఇప్పటికిప్పుడు పెళ్ళి ఎలా చేయగలమని ఆలోచనలో పడంగా ముందు పెళ్ళి అయిన వాడి పెద్దవాడి పెళ్లి సరుకులు మిగిలంగా ఆ పెళ్లి సరుకులతోటి ఇంకొన్ని జత చేసుకొని ఎలాగో అలాగా రెండోవాడి పెళ్లి కానిచ్చామని ఆవిడ చాలా బాధగా చెప్పుకుంటూ వచ్చింది. దీనికి ఎందుకండి, సరిగా ఎలాగో అలా చేసేసారు కదా అంటే, వాడి వయసు 17 ఏళ్ళేనమ్మా, అంత చిన్న వయసులో 17 ఏళ్ళ అబ్బాయికి 13 ఏళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేశాము అనింది. అన్నట్టు మిగిలిన స్టోరీ కంటిన్యూ చేస్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. రేపు కలుద్దాం.